మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేటలోని మాజీ మంత్రి మిల్లుపై సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 6 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదని గుర్తించారు. దీంతో మిల్లు యజమాని అయిన మాజీ మంత్రి రెడ్డి నాయక్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్లు అధికారులు తెలిపారు. రబీ సీజన్ల వీళ్లకు 62,578 క్వింటాల ధాన్యం ఇచ్చాం. దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు 42,553 క్వింటాల బియ్యం మళ్ళీ తిరిగి పెట్టాలి. దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే 24,336 క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సింది 18,216 క్వింటాలు ఉండేది. అది పెట్టలేదు. ఆ తర్వాత ఇది ఆపడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్యాడీ మాకు ఎంత ఉండాలంటే 26,784 క్వింటాల ధాన్యం ఉండాలి. కానీ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక గింజ బియ్యం వడ్డు కూడా లేదు, ధాన్యం లేదు, పూర్తిగా పోయింది. అది సుమారుగా బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే 66,970 బస్తాల వరి ధాన్యము ఈ రైస్ మిల్లో లేదు. దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటుకి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా 6,49,33,000 రూపాయల వర్త్ ధాన్యము ఈ మిల్లో లేదు. ఇప్పుడు ఇది ఇన్స్పెక్షన్ చేశాము. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఈ పంచనామా కండక్ట్ చేసినాక జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు